కంపెనీ, అది మెడ్రాస్ ఉంది. అప్పుడు మెడ్రాస్ లో ఒక సూపర్వైజర్ గారు ఉండేవాళ్ళు అండి, హిట్లర్ గారు. వారు మెడ్రాస్ కి విజయవాడకి వారే. ఒకప్పుడు మనకి విజయవాడలో మనం కారు కొనుక్కోవాలంటే, ఫైనాన్స్ కావాలంటే మెడ్రాస్ వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు మనకి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మెకానికల్ వెళ్ళి ఆ రికార్డు తీసుకెళ్లి మెడ్రాస్ లో మనం రికార్డు ఇస్తే మెడ్రాస్ లో ఫైనాన్స్ చేసేవాళ్ళు. అట్లా గత కాలం అంతా అలా చేయించేవాళ్ళు. అప్పుల్లో డీజిల్ బండ్లు వచ్చిన తర్వాత వాటికి ఉండే నాజల్స్ కూడా విజయవాడలో లేవు. మెడ్రాస్ వెళ్ళి చేయించుకొచ్చేవాళ్ళు. 3 రోజులు పట్టేది మెడ్రాస్ వెళ్ళడానికి పాతకాలం రోజుల్లో. మరి ఎందుకంటే అప్పుడు బొగ్గు ట్రైన్ ఎక్కెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి మా నాన్నగారు 10/5/1950లో మెడ్రాస్ మోటార్ల ప్రైవేట్ లిమిటెడ్ అప్పుల్లోనే జిఎస్టీ ఉంది. అప్పట్లోనే ఇప్పుడు జిఎస్టీ కాదు. సో మీ నాన్నగారు ఒకసారి చూపిద్దామండి. ఈయన అప్పుల్లోనే జిఎస్టీ ఉంది. దీనికి ఆధారాలు ఏంటి? సర్టిఫికేట్. ఇది మా నాన్నగారు సర్టిఫికేట్. మెడ్రాస్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంజిటి కంపెనీ చేసింది. అప్పుల్లోనే జిఎస్టీ ఉంది. దీనికి అప్పుల్లోనే జిఎస్టీ ఉందండి. ఇది ఈ రోజుల్లో. అట్లా తర్వాత ఏంటంటే మేము సరే, మీరు ఇప్పుడు క్లయింట్స్ మీ దగ్గరికి ఎందుకు రావాలండి? మీ దగ్గర ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని ఇప్పుడు దాకా చాలా మంది తెలియదండి. సో మీ దగ్గర రావాలంటే ఏంటి? వాస్తవంగానండి క్లయింట్స్ అనేది నా దగ్గర ఎక్కువ మందే ఉన్నారు. నా కాంటాక్ట్ సార్ చెప్పండి. ఇప్పుడు కాంటాక్ట్స్ మన కస్టమర్స్ అయితే మన దగ్గర ఎప్పుడు ఉంటారండి, దాంట్లో అనుమానం అయితే ఏం లేదు. ఎందుకంటే మేము కంపల్సరీ జెన్యూన్ పార్ట్స్ వేస్తాము. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కస్టమర్ కి మేము ఏ పని చేసాం, ఏ సామాన్ ఆర్డర్ చేసాం, ఏ సామాన్ వేసాం అనేది ప్రతిదీ వాట్సాప్ ఇస్తాం. అంతా కరెక్ట్ గా ఉంటది, ప్రూఫ్లతో సహా. దాని విధంగా మమ్మల్ని నమ్మి కస్టమర్లు ఇస్తారు. అలాగే పెయింటింగ్ అవనండి, టెంకరింగ్ అవనండి, లేదనుకుంటే ఇంజిన్ వర్క్స్ అవనండి, సీట్లు అవనండి, తర్వాత ఇంకా సీడీ ప్లేయర్స్, వీల్ క్యాప్లు, బల్బులు కానీ అన్ని ఫుల్ క్వాలిటీ ఇస్తాను నేను. ఫుల్ క్వాలిటీ ఇస్తాను. రీజనబుల్. సపోజ్ 100 రూపాయలు ఉందనుకోండి, మా దగ్గర 80 రూపాయలే వస్తువు. అదే కంపెనీ, సేమ్ కంపెనీయే. మారుతి ఉంటే మారుతి, టొయోటా ఉంటే టొయోటా. అంటే మీరు జెన్యూన్ గా మీ సర్వీస్ ఛార్జ్ తప్ప స్పేర్ పార్ట్స్ లో మీరు ఏమి తీసుకోవాలి? లేదండి. చెప్పండి. అట్లాగే ఇది 99 మోడల్ అండి. ఇది మారుతి 800 అంటారు. దీనికి నేను ఒక 7-8 సంవత్సరాలు బ్యాక్ ఆ రోజుల్లో దీనికి నేను 1 lakh ఎక్కించాను. రూపాయలు దీనికి నేను ఖర్చు పెట్టి నేను చేసిన నా ఓన్ బండి అండి. ఇది నా ఓన్ అండి. ఇది నెంబర్, ఇది నా ఓన్ కారు. ఇది అంబాసిడర్ అండి. ఇది 1986 మోడల్. ఇది అంబాసిడర్. ఇది ఈ బండి అండి. ఇది సేమ్. ఇప్పుడు ఆ బండి నెంబరు, ఇదిగోండి ఈ బండి నెంబరు ఒకటే. ఇదిగోండి